ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులకు, యూదులకు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దాన వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేళ్ల ప్రజలు వారి పాపములను బట్టి, వారి దోషములను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి అపవిత్రతను బట్టి వారు బబులోను చెరకు కొనిపోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవుని కోపాన్ని వారు చవి చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు ఎప్పుడైతే మరలా వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారో దేవుడు ఆ చెర నుండి, బంధకముల నుండి వారిని విడిపించినట్లు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెర, ఈ బానిసత్వము, ఈ బంధకముల నుండి విడిపింపబడిన ఇశ్రాయేళ్ల ప్రజలు, అదేవిధంగా యూదులు, వారి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో, పశ్చాత్తాపపడి బబులోను చెర నుండి విడిపించబడిన ఈ ఇశ్రాయేళ్ల ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో దేవుడు తన వాగ్దానాల ద్వారా తెలియపరిచినట్లు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్ విషయమై ఒక మంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదములను, నిరీక్షణతో కూడిన ఆశీర్వాదములను, వాగ్దానములను దేవుడు ముందుగా వారికి తెలియపరిచి వారిని బలపరిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 60వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ, తన ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతూ, తన ప్రజలైన వారికి పూర్వపు క్షేమస్థితిని కలుగు చేస్తానని వాగ్దానమిస్తూ, తన మహిమను యెరూషలేం మీద కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతూ, తన అద్భుతమైన దీవెనలను కుమ్మరిస్తానని తెలియజేస్తూ ఈ వాగ్దానములన్నింటినీ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెర నుండి, బంధకముల నుండి విడిపింపబడిన తన ప్రజలైన ఇశ్రాయేలుతో, యూదులతో దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, బంధకముల నుండి, చెర నుండి విడిపింపబడిన తన ప్రజలైన ఇశ్రాయేలు, యూదులు వారు ఆధ్యాత్మికంగా, మానసికంగా బలహీనులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా బలహీనపరచబడిన తన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడుతూ వారిని గొప్ప వాగ్దానపు దీవెనలతో వారిని తృప్తిపరుస్తానని, ఆ వాగ్దానాలన్నింటినీ వారి పట్ల నెరవేరుస్తానని గొప్ప ధైర్యమును, అభయమును దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానముల్లోనే ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదునని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే, మీలో అందరికంటే అల్పుడు 1000 మంది అవుతాడు, అదేవిధంగా చిన్నవాడు బలమైన జనం అవుతాడు. నేను యెహోవాను తగిన కాలంలో దీనిని త్వరగా జరిగిస్తానని దేవుడు మాట ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చెర నుండి విడిపింపబడిన ప్రజలను అంత గొప్పగా విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా విస్తరింపజేయడం ద్వారా మరలా బలమును దేవుడు అనుగ్రహిస్తానని చెప్పొచ్చు, అభివృద్ధిని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పొచ్చు, మరలా బలమైన జనాంగముగా వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుత వాగ్దాన దీవెనను దేవుడు తన సమయంలో జరిగిస్తానని తెలియజేసినట్లు మనం చూస్తాం. తగిన కాలంలో అని దేవుడు మాట్లాడుతూ, త్వరగా అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. త్వరగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు తిరిగి దాని పూర్వపు స్థితికి తెచ్చే కార్యాన్ని దేవుడు ఒకసారి ఆరంభించాడంటే అది పూర్తయ్యేందుకు ఎక్కువ కాలము
పట్టదు అని దీని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా అనే పదానికి అర్థాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలు దేశ పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేస్తానని, బలహీనపరచబడిన జనాంగాన్ని బలమైన జనాంగంగా మారుస్తానని, ఘనమైన జనాంగంగా మారుస్తానని, పరిస్థితులన్నింటినీ మార్చివేస్తానని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. పాపము ఎంత భయంకరమైనదంటే, పాపము దేవుని ఆశీర్వాదాలు మీరు పొందకుండా చేస్తుంది. పాపము మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా చేస్తుంది. పాపము దేవుని కార్యాలు మీరు అనుభవించకుండా చేస్తుంది. గనుక ఆ పాపం విషయమై ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో దేవుడు వారి స్థితిగతులను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపపడ్డారో బలహీనపరచబడిన జనాంగాన్ని బలమైన జనాంగంగా విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానాలు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో మన అవిధేయతను ఒప్పుకుంటామో, మనం చేసిన అపవిత్రతను, పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప పడతామో, దేవుడు పరిస్థితులను మార్చివేసే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు బలమైన వారిగా ఆశీర్వదించే దేవుడు, దేవుడు మహాభివృద్ధిని కలుగు చేసే దేవుడు, దేవుడు స్థితిగతులను మార్చే దేవుడు, దేవుడి స్థితిని గణపరిచే దేవుడు, దేవుడు మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని కూడా ఆయన గణపరిచే గొప్ప దేవుడు. విస్తరింపజేసి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా మానసికంగా బలమైన వారిగా మనల్ని తీర్చిదిద్దే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యములన్నింటినీ కూడా దేవుడు తగిన కాలంలో, అంటే తన సమయంలో త్వరగా జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. తగిన కాలంలో అంటే తన సమయంలో, అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తగిన కాలంలో, తన సమయంలో దేవుడు అబ్రహామునకు వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించి, దేవుడు అబ్రహాముడు వచ్చిన సంతానం ద్వారా భూమి అందున్న సమస్త వంశములను దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. తగిన కాలంలో, తన సమయంలో యోసేపును ఐగుప్తులో పౌర సరఫరాల శాఖ మంత్రిగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. తన సమయంలో దానియేలుని ప్రధానంలో ముఖ్య ప్రధానుడిగా దేవుడు బబులోనులో ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. తన సమయంలో మొర్దెకైని పారసిక దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతను మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు తన సమయంలో మీ పరిస్థితులను ఆయన మార్చివేసే దేవుడు, మీ విశ్వాసమును గణపరిచే దేవుడు, మీ జీవిత పరిస్థితులను మార్చివేసే దేవుడు, మహాభివృద్ధిని కలుగు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు ఈ వాగ్దానాన్ని విశ్వసించి మీ అవిధేయత ఏమైనా ఉన్నాయడలా మీరు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు పశ్చాత్తాపడినట్లు మీరు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మీ స్థితిగతులను మార్చివేస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ స్థితి కొంచెమైనను ఆయన ఎప్పుడైతే ఆయన మీ జీవితంలో కలుగు చేసుకుంటాడో అది మహాభివృద్ధిగా మారుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మన స్థితిని మార్చివేయగల దేవుడు ఆయనే, మన విశ్వాసముని గణపరచగలవాడు ఆయనే, మన స్థితిగతులను, పరిస్థితులను అన్నింటినీ మార్చివేయగల దేవుడు ఆయనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన యొద్ద ఆయన కోరే ఆత్మీయతను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఈ వాగ్దానంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు పశ్చాత్తాపపడి దేవుని ద్వారా వాగ్దానాలు పొందుకున్న రీతిగా మీరు కూడా ఎప్పుడైతే మీ అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, దేవుని దగ్గర ఎప్పుడైతే మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో దేవుడు మీ స్థితిగతులను కూడా మార్చివేసి, విస్తరింపజేసి, అభివృద్ధిని కలుగు చేసి, మహాభివృద్ధిని కలుగు చేసి, పరిస్థితులన్నింటినీ మార్చివేస్తానని, తన సమయంలో తన కార్యములన్నింటినీ మీ పట్ల జరిగించి మీ విశ్వాసాన్ని గణపరుస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఈ వాగ్దానం విశ్వసించి ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఆయన ద్వారా ఈ వాగ్దాన దీవెనలన్నింటినీ మనమందరం పొందుకుందాము గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేయవాడు, అదేవిధంగా ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా చేసేవాడు. దేవ, నీ సమయంలో నీ కార్యములను నీ ప్రజలైన వారి ఎడల జరిగించి వారిని గణపరచు దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ నీవు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన దీవెనలన్నింటినీ స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయమని ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి. వారు వెళ్ళి వస్తున్న ప్రతి ప్రయాణ మార్గాల్లో
మీ సన్నిధి, మీ కాపుదలు అనుగురించి నడిపించి వారి ఆధ్యాత్మిక స్థితిగతులపై, మానసిక స్థితిగతులపై మీరే తోడుగా ఉండి నడిపించి నెమ్మదిని, సమాధానాన్ని అనుగురించి వారి జీవితాలు మీరు ముందుకు నడిపించమని, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.